మన దేశంలో గోల్డ్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అందులోనూ ఆడవాళ్ళు అయితే మాత్రం గోల్డ్ అంటే పడిచేస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలన్నా సరే గోల్డ్ వేసుకోకుండా అస్సలు బయటకు వెళ్ళరు. అంతేకాదు ఈ మధ్య గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువైపోయారు. ఎందుకంటే గోల్డ్ రేట్ అంతగా పెరుగుతుంది. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న గోల్డ్ ఫ్రీగా దొరుకుతుందంటే మీరు నమ్ముతారా? ప్రపంచవ్యాప్తంగా 4 చోట్ల గోల్డ్ అనేది ఫ్రీగా లభిస్తుందట. అందులోనూ 2 ప్రదేశాలు మన ఇండియాలోనే ఉన్నాయంటే నమ్మడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఆ ప్లేసెస్ ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. యాక్చువల్గా గోల్డ్ అనేది డైరెక్ట్గా లభించదని మనందరికీ తెలిసిందే. భూమిలో లభించే రా మెటీరియల్ని ప్రాసెస్ చేసి అప్పుడు గోల్డ్ని తయారు చేస్తారు. మరైతే గోల్డ్ ఫ్రీగా దొరికే ప్లేసెస్లో ఫస్ట్గా మనం చెప్పుకోబోయేది కెనడాలోని క్లోండైక్ నది. ఈ నదిని బంగారు లోహాలకు నిలయంగా కూడా చెప్తుంటారు. ఈ నదిలోనూ దాని చుట్టుపక్కల ప్లేసెస్లో కూడా తవ్వకాలు జరపడం వల్ల బంగారం ఫ్రీగా లభిస్తుందని, దీంతో చాలామంది ఉపాధి కూడా పొందుతున్నారని నిపుణులు చెప్తున్నారు. అయితే బంగారం ఫ్రీగా దొరికే సెకండ్ ప్లేస్ ఏంటంటే యూఎస్లో ఉన్నటువంటి మిస్సోరీ నది. ఈ నదిలో ఉన్నటువంటి ఇసుకలో వజ్రపురాళ్ళు, బంగారు రేణువులు చాలా విరివిగా లభిస్తుంటాయని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అందుకే అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వీటిని సేకరించి అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారట. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియాలో కూడా 2 నదుల్లో బంగారం అనేది ఫ్రీగా లభిస్తుంది. అందులో ఒకటి స్వర్ణరేఖ నది అయితే ఇంకొకటి దాని యొక్క ఉపనది అయినటువంటి కర్కారీ నది. ఈ స్వర్ణరేఖ నది అనేది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ 2 నదులు కూడా ప్రవహిస్తున్నప్పుడు వాటి తీరం వెంబడి ఇసుకలో ముడి బంగారు రేణువులు దొరుకుతాయని, లోపల తవ్వినా సరే బంగారం లభిస్తుందని చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ ప్రదేశాల్లో లభించేది పూర్తిగా బంగారం కాదంట. దాన్ని తర్వాత ప్రాసెస్ చేయాల్సి ఉంటుందంట. ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే దాని నుంచి ప్యూర్గా గోల్డ్ అనేది తీసుకోవచ్చు. ఇదంతా ఒట్టిదే అని మాత్రం కొట్టిపారేయకండి. చాలామంది నిపుణులు పరిశోధనలు చేసి మరీ ఇది నిజమే అని చెప్పారు. మన వాళ్ళు ఫ్రీగా ఏది దొరికినా సరే అస్సలు వదలరు. అలాంటిది బంగారం ఫ్రీగా దొరుకుతుందంటే ఇంకేమైనా ఉందా? కాకపోతే ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇంకా ఎవరూ పరుగులు పెట్టట్లేదు. లేదంటేనా మన వాళ్ళు మొత్తం మింగేస్తారు ఆ నదితో పాటు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వడం మర్చిపోకండి.